హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపిస్తున్నటువంటి వాటర్ ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకోండి. ఆ వాటర్లో రోస్మెర్రీ ఆకులు, ఒక 3 లవంగాలు ఎక్కువ వేసుకోకూడదండి, 3 కానీ 2 కానీ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతులు, అందులోనే కొంచెం కరివేపాకు మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనే 1 స్పూన్ ఆఫ్ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మధ్యలో అప్పుడప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఉండాలి. కలబెట్టడం వల్ల ఏంటంటే ఈ ఆకుల మిశ్రమం మొత్తము ఆ వాటర్కి పట్టి బాగా కలర్ చేంజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ స్మెల్లే ఎంత బాగా వస్తుందో. రోస్మెర్రీ ఆకులు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బెస్ట్ టిప్ అండి ఇది నేను వాడిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. నాకు నా బాబు పుట్టిన తర్వాత 1 or 2 ఇయర్స్కి నాకు చాలా హెయిర్ ఫాల్ అయిందండి. ఆ హెయిర్ ఫాల్ నేను చాలా రెమెడీస్ చూసి ఇది నాకు బాగా సెట్ అయింది. ఇప్పటికీ నేను ఇది వాడుతున్నాను. 1 వీక్కి 2 or 3 టైమ్స్ యూజ్ చేస్తాను. నేనైతే 2 టైమ్స్ యూజ్ చేస్తానండి. ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే యూజ్ చేస్తాను. ఈ వాటర్ బాగా మరుగుతుంది, చూస్తున్నారు కదండి. ఇలా బాగా మరగనివ్వాలండి. అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మరిగించండి, లేదంటే పొంగిపోతుంది బయటకి, మళ్ళీ ఆకులన్నీ బయట వచ్చేస్తాయండి. అలా రాకూడదు. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా బాగా, చూస్తున్నారు కదా, కలర్ బాగా చేంజ్ అవుతుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది అలానే ఉంచేసేయండి. నేను దీంతో పాటు నట్స్ సోక్ చేసుకుంటానండి నైట్లో. మన హెయిర్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఉంటేనే మన హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుందండి. అందువల్ల నేను ఈ నట్స్ సోక్ చేసుకుంటాను. ఈ మిశ్రమాన్ని ఒక 12 గంటల పాటు ఏం చేయకుండా అలానే ఉంచేసేయండి. ఒక 12 అవర్స్ తర్వాత మీకు ఇంకా ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడు ఒక మూత మూసి పెట్టేసేయండి దానిపైన. నైట్ అంతా ఇలా పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి మూత తీసి. ఇప్పుడు చూసారు కదండి, కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలబెట్టిన తర్వాత ఒక స్ట్రెయిన్ చేసుకోండి. మీరు ఒక బాటిల్లోకి కానీ, మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో కానీ, ఎందులోకైనా, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఈ మిశ్రమాన్ని. మీరు కావాల్సినప్పుడు ఒక 2 అవర్స్ ముందు బయట పెట్టుకొని హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు స్ప్రే చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. హెడ్ మొత్తం మసాజ్ చేసుకోండి. ఇది స్టెయిన్ చేసిన తర్వాత వాటర్ అండి. చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.